హాయ్ 2024 సమ్మర్ అనేది సినిమా ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే సమ్మర్ అంటేనే పెద్ద సినిమాలన్నీ క్యూ కడతాయి. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఫ్రీగా ఉండటం, అందరూ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో పాటు థియేటర్లకు వచ్చి ఫ్యామిలీ మొత్తం సినిమాలు చూసే అవకాశం ఉంది. బట్ ఈ సమ్మర్ మాత్రం దానికి రివర్సే జరిగిందని చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ఐపీఎల్ సీజను, అలాగే ఎవ్రీ 5 ఇయర్స్కి మనకి ఎలక్షన్ ఉండడంతో పాటు ఈ సంవత్సరం ఎలక్షన్ ఉండడంతో పెద్ద సినిమాలు ఏవి కూడా అంత సాహసం చేయలేదు. డేట్లు ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోని, పోస్ట్పోన్ చేసుకుంటూనే పోని. బట్ చిన్న సినిమాలు కూడా అదే రీతిలో థియేటర్లకు రాలా. కారణం ఏంటంటే చిన్న సినిమాలు ఇట్టు టాక్ వస్తేనే వాళ్ళు పెట్టిన రెవెన్యూ ర్యాంక్ వస్తాయి. బట్ వాళ్ళు కూడా సాహసం చేయలేదు. వచ్చిన సినిమాలన్నీ కూడా సోగా వెళ్ళిపోయినాయి తప్ప ఏది కూడా హిట్ టాక్ అనేది సొంతం చేసుకోవాలి. బట్ ఎట్టకేలకు May 31 3 పెద్ద సినిమాలు, అంటే మీడియం సినిమాలు, మంచి ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలే థియేటర్లకు వచ్చినాయి. వాటిలో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి, అలాగే RX100 హీరో కార్తికేయ నటించిన భజే వాయువేగం, అలాగే దేవరకొండ ఆనంద నటించిన గమ్ గమ్ గణేష, ఈ 3 సినిమాలు ప్రేక్షకుల ముందు వచ్చినాయి. వీటిలో గ్యాంగ్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ నటించిన సినిమా. విశ్వక్సేన్ ఈ పేరు వింటేనే ఒక యారోగెంట్, ఎప్పుడూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ తనకంటూ మాస్ ఇమేజ్ అతి తొందరగానే సంపాదించుకున్న హీరోల్లో విశ్వక్సేన్ ఒక అతను చెప్పాలి. ఎందుకంటే ఇతను మాట్లాడే తీరు, అతను తీసే సినిమాలు కూడా ఆ టైపే ఉండడంతో యూత్లో మంచి అట్రాక్షనే ఉంది. అయితే తను నటించిన సినిమా గోదావరి, గ్యాంగ్ ఆఫ్ గోదావరి థియేటర్లకు వచ్చింది. ఇంతకుముందు ఇతను తీసిన సినిమాలు కొన్ని హిట్లు. ఈ నగరానికి ఏమైంది, పలక్నామా దాస్, దాస్ కా దమ్కి, గామి లాంటి సినిమాలు అలాగే మంచి హిట్టే సొంతం చేసుకుంది. సినిమా పేరే హిట్. ఈ సినిమాని నిర్మించింది మన న్యాచురల్ స్టార్ నాని. అంటే ఇతని ఇమేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫలక్నామా దాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది విశ్వక్సేన్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వాళ్ళ ఫాదర్. అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంది ఏంటి అనేది అతన్ని అతని జర్నీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గోదావరి బేస్ చేసుకునే సినిమాలంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అదే మంచి మనుషులు, బ్యూటిఫుల్ లొకేషన్లు, అలాగే ఎటకారంతో కూడిన కామెడీ, అలాగే మంచి ఫ్యామిలీ టైప్ మూవీస్, మంచి మనుషులు, అలాగే గోదావరి యాస్తో కూడిన డైలాగులు, బ్యూటిఫుల్ లొకేషన్లు, గోదావరి అందాలు, ఇలా ఈ కథాంశంతో తీసే సినిమాలు ఇప్పటి వరకు సక్సెస్ అయినాయి. అలాంటి సినిమాలే వచ్చినాయి. మరి ఫస్ట్ టైం గోదావరి మీద ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ క్యారెక్టర్తో తీసిన సినిమానే ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ గోదావరి లంకల్లో ఉండే ఒక బ్యాచ్, కరుడు గట్టిన హంతకుల్లా బిహేవ్ చేసే ఒక బ్యాచ్, ఆ బ్యాచ్ చేసే అరాచకాలు, వాటిలోంచి పుట్టిన హీరో కథాంశంతో వచ్చిన సినిమానే గ్యాంగ్ ఆఫ్ గోదావరి. హీరో క్యారెక్టరైజేషన్ వచ్చే వరకు అసలు హీరో ఎలా అయినా తన జీవితంలో ఏ విధంగా అయినా సరే సక్సెస్ అవ్వాలి, ఎలా అయినా పైకి రావాలి అని తెలివితేటలు ఉపయోగించి అవతల వాళ్ళని బురడై కొట్టించి తను చేసే అరాచకాలతో షార్ట్ కట్లో ఎమ్మెల్యే అయిపోవడం, షార్ట్ కట్లలోని తనకునే సాధించడం, హీరోయిన్ని తన వశపరుచుకోవడం, హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ షార్ట్ కట్లో జరిగిపోతూ ఉంటాయి. హీరోయిజం కాబట్టి ఇవన్నీ జరిగిపోయాయని చెప్పొచ్చు. ఎసెట్ ఈ సినిమాకి యాక్షన్. ఈ యాక్షన్ బేస్ చేసుకుని, యాక్షన్ నమ్ముకునే ఈ సినిమాని తీశారా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే యాక్షన్ సన్నివేశాలు వేరే లెవెల్లో తీశారని చెప్పాలి. ఈ యాక్షన్ సినిమాలతో పాటు హీరో క్యారెక్టరైజేషన్, హీరో యాక్టింగ్ వేరే లెవెల్. విశ్వక్సేన్ ఈ సినిమాకి 100% న్యాయం చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమాలో ఫస్ట్ ఫైటు, అలా ఇంటర్వెల్ ఫైటు వేరే లెవెల్, గూస్ బంప్స్ తెప్పించే ఈ యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాకి మరో ఎసెట్ ఈ సినిమా టేకింగ్, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండు ఒక పెద్ద హీరోకి చేసిన ఎలివేషన్లే చేశారని చెప్పాలి. బట్ ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే. ఈ సినిమాకి పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి.
ఎప్పుడు రొటీన్గా తీసే సినిమాలే, ఎప్పుడు మనం చూసే కథాంశంతోనే వచ్చిన సినిమానే. బట్ డిఫరెంట్ అనేది ఏం లేదు. బట్ స్క్రీన్ ప్లే కూడా గందరగోళంగా కన్ఫ్యూజ్ చేసే విధంగానే ఈ సినిమా కథాంశం నడుస్తూ ఉంటుంది. బట్ సినిమాకి 100% న్యాయం చేశాడంటే విశ్వక్సేనే అని చెప్పాలి. ఈ సినిమా ఇంకొక లెవెల్లో స్క్రీన్ ప్లే బాగుండుంటే ఇక వేరే లెవెల్లో ఉండేదేమో. బట్ సినిమా కథాంశం అయితే కామన్గా మనం చూసే సినిమాలే. బట్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్, ప్రొడక్షన్ వాల్యూస్, టేకింగ్, అలాగే హీరో యాక్షను ఇవన్నీ పెద్ద ఎసెట్ అని చెప్పాలి. బట్ 2.5 hours ఎక్కడ బోర్ అనేది మనం ఫీల్ అవ్వము. బట్ సినిమాలో అక్కడక్కడ సినిమా సీన్లన్నీ కూడా టప్ వెళ్ళిపోవడం, ఎడిటింగ్ ఫాస్ట్గా లాగించడం, అట్లా సినిమాని టేకింగ్ ఎలా తీసారా, అసలు ఎడిటింగ్ అంత ఫాస్ట్గా చేశాడా, సీన్ ఊహించే లేపే సీన్ అయిపోవడం, ఇలాంటి గందరగోళం, కొంచెం కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఏదేమైనా సినిమాని చెప్పాలనుకున్న విధానం, ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే అనేది వేరే లెవెల్లో ఉండటం అనేది ఒక పెద్ద మైనస్. సినిమా 100% హీరో విశ్వక్సేన్ న్యాయం చేశాడు. బట్ ఎక్కడ మనం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీ పరంగా చూడదగ్గ సినిమాని. విశ్వక్సేన్ అంటే యాక్టింగ్కి, ఒక మాస్కి మంచి ఇమేజే ఉంది, యూత్లో మంచి అట్రాక్షనే ఉంది. బట్ విశ్వక్సేన్ తీసే సినిమాలు ప్రతి సినిమాకి తన వేరియేషన్స్, సినిమాకి వేరియేషన్స్, అలాగే తను చూపించే యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. బట్ ఇలాంటి సినిమాలు మరిన్ని విశ్వక్సేన్ నుంచి రావాలి. యూత్లో మంచి ఇమేజ్, మాస్ ఇమేజ్ సంపాదించుకున్న ఇతను ఈ ఇమేజ్ మరీ నిలబెట్టుకుని ఇలాంటి మంచి కథాంశంతో మరిన్ని రావాలి మనస్ఫూర్తి కోరుకుందాం. ఇది ఈ వీడియో. మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్.